నమస్కారము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రపోజిషన్ టిల్ టు. ఈ రెండు కూడా అర్థపరంగా ఒకటిగానే ఉంటాయి, కాకపోతే వాడే సందర్భం మాత్రం కొంచెం భేదంగా ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే ఈ వాడకంలో మరి ఎలాంటి కన్ఫ్యూజన్ రాదు. టిల్ అన్నా టు అన్నా కూడా వరకు అనే అర్థాన్నే ఇస్తుంది. కాకపోతే సందర్భాన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. ద ప్రపోజిషన్ టిల్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టైమ్. అంటే కాలానికి సంబంధించి ఈ టిల్ని ఉపయోగిస్తాము. టిల్ అంటే అంతవరకు, కాలపరంగా చెప్పడం ఇది. ఉదాహరణ చూడండి. హీ స్లెప్ట్ టిల్ 7 AM అంటే వాడు 7 గంటల దాకా పడుకున్నాడు అనే అర్థాన్ని ఇస్తుంది. ద బాయ్స్ ప్లేడ్ టిల్ 6 PM పిల్లలు 7 గంటల దాకా ఆడుకున్నారు అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ సందర్భం చూడండి. ద ప్రపోజిషన్ టు ఈజ్ యూజ్డ్ టు రెఫర్ ప్లేస్ అంటే స్థలపరంగా టు ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి. ద లిటిల్ బాయ్ వాక్ టు ద వాల్ అంటే చిన్నపిల్లవాడు గోడ దాకా నడిచాడు, గోడ వరకు లేదా గోడ దాకా. ఇది స్థలాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. టిల్ అంటే కాలము చెప్తున్నప్పుడు అంటే 9 గంటల దాకా, 10 గంటల దాకా, 10 గంటల వరకు అనే అర్థాన్ని ఇస్తుంది. అలానే టు దూరపరంగా చెప్పాలా. టు ద వాల్ గోడ దాకా, టు హైదరాబాద్ హైదరాబాద్ దాకా, ఇలా టు దూరం విషయంలో చెప్తాం. ఈ విధంగా ఆ మధ్య ఉండేటువంటి తేడాని మీరు గమనించాలి. ఈ ఉదాహరణను చూడండి. దీన్ని ఆన్సర్ చేసి వీలైతే ఈ సమాధానాల్ని మీరు కామెంట్ బాక్స్లో ఉంచండి. అప్పుడు మీకు ఎంత మాత్రం అవగాహన ఏర్పడింది అనేది మనకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. జై హింద్.